బెట్టింగ్ యాప్స్ మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్లపై నిషేధం ఉన్నా కొందరు సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాటికి ప్రచారకర్తలుగా వ్యవహరించారు. వారిని గుడ్డిగా ఫాలో అవుతున్న అనేక మంది అమాయకులు ఆ ఉచ్చులో చిక్కుకొని అప్పుల పాలయ్యారు. మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా ఉన్న వారిపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా కేసులు నమోదు చేస్తూ బెట్టింగ్ భూతాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. బెట్టింగ్ భూతం ఎంతో మందిని బలిగొంటోంది. అనేక మందిని అప్పుల పాల్చేస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం వెరసి యువత బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్లకు బానిసవుతున్నారు. లక్షలు, కోట్లలో అప్పులు చేస్తూ కుటుంబాల్ని రోడ్డు మీదకు ఈడ్చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతూ తనువు చాలిస్తున్నారు. బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి లాభపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే చెప్పడం కష్టమే. బెట్టింగ్ యాప్లతో డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు, అప్పుల పాలైన వారు, ఆత్మహత్యకు పాల్పడ్డవారు మాత్రం చాలా మంది ఉన్నారు. అయితే ఆ బెట్టింగ్ మాయాజాలం అనేది ఒకటుందని చాలా మందికి తెలియదు. మరి అలాంటి వారికి వీటిని పరిచయం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగిన కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు. వారు చేస్తున్న ప్రచారం వల్లే 90% మంది బెట్టింగ్ రక్కసికి ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో చాలా మంది తమ బాధ్యతను మర్చిపోతున్నారనేది నగ్న సత్యం. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతూ బెట్టింగ్, లోన్, ఆన్లైన్ గేమ్స్ వంటి వివిధ యాప్లను అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూ గుడ్డిగా ఫాలో అవుతున్న ఫాలోవర్స్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బెట్టింగ్ యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి అమాయకుల జీవితాల్ని బలి చేస్తున్నారు. వీరిని నమ్మి చాలా మంది తమ ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేసేందుకు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కానీ ఒక్కడిగా బెట్టింగ్ వ్యవస్థను ఎదుర్కోవడం అంత చిన్న విషయమేమీ కాదని ఆయనకు అర్థమైంది. అందుకే చాలా మందికి అవగాహన లేనందున విరివిగా ప్రచారం చేస్తున్న ప్రచారకర్తల్ని కట్టడి చేస్తే ప్రభావాన్ని క్రమంగా తగ్గించొచ్చనే ఆలోచన చేశారు సజ్జనార్. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కొంతకాలం క్రితం విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై కేసు నమోదైంది. ఇక తాజాగా హైదరాబాద్లో పంజాగుట్టలో ఓ ప్రైవేటు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో 6 ప్రముఖ నటులు, 19 మంది టీవీ యాంకర్లు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ల ఉచ్చులో చిక్కుకుని 2024లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా బెట్టింగులు పెరిగిపోయాయి. చిరు వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగులు బెట్టింగ్ యాప్స్ కు బలవుతున్నారు. పెట్టిన సొమ్ము రెట్టింపొస్తుందనే ఆశతో అప్పులు చేసి మరీ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగులకు పాల్పడుతున్న వారిలో అధికులు 18 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. మద్యం, డ్రగ్స్ లాగే బెట్టింగులకు వ్యసనపరులుగా మారుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ పై రాష్ట్రంలో నిషేధముందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఆడినా, ప్రమోట్ చేసినా చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జియో ఫెన్సింగ్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్న ఆమె కొందరు ఫేక్ జీపీఎస్ తో ఆడుతున్నారని వెల్లడించారు. ఎవరైనా ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతున్నా, మోసపోయినట్లు గుర్తించినా ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. బెట్టింగ్ యాప్లపై పలువురు యువతతో పాటు సామాజిక మాధ్యమాల్లో చాలా మంది స్పందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆత్మహత్యలకు పాల్పడితే ఆ యాప్ను ఎవరి ప్రోమో కోడ్ ఉపయోగించి రిజిస్టర్ చేసుకున్నారో గుర్తించి ప్రమోట్ చేసిన సదరు ఇన్ఫ్లుయెన్సర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఇది బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యూత్ చెడిపోతున్నారు. వాళ్ళు పైసలు వస్తాయి అనేసి ఆశపడి మళ్ళా ఈజీ మనీ అనుకొని చాలా తొందరగా కమాయించుకోవచ్చు అది ఇది అనుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక 10 రూపాయలు 20 రూపాయలు అనుకుంటారు. మెల్లమెల్లంగా అది 1000, 2000, 10,000, 50,000 లక్షలలో ఓడిపోతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయవద్దు, ఎందుకంటే యూత్ కి ప్రాబ్లం అవుతుంది, ఫ్యామిలీ కూడా ప్రాబ్లం అవుతుంది. సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళకి పైసలు వస్తే వ్యాపారాలు చేస్తారు. సెలబ్రిటీలు ఇట్లా సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు కూడా ఆపేసాలి. పిల్లలందరూ చెడిపోతున్నారు, దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి మనం బెట్టింగ్ యాప్లు మానేయాలి, మొత్తం బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
మరియు ఈ సెలబ్రిటీలు వారిపైన ప్రత్యేకంగా నేను వాళ్ళు చెప్పేది అంటే సెలబ్రిటీలు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ ప్రోత్సహించకుండా యువతకు ఏదో ఒక మంచి ఉపాధి కల్పించినట్టు ఏదో ఒక ఎడ్యుకేషన్ పైన ప్రమోషన్ చేయాలి. కానీ ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్లపై వాళ్ళు చూసి యూత్ అట్రాక్ట్ అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు దయచేసి అలాంటివి బంద్ చేసుకొని యూత్ కు ఉపయోగపడే ప్రమోషన్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి వారిని ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా యువత భవిష్యత్తును ధ్వంసం చేస్తున్న బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.